ఎలా ఉన్నారు? బాగున్నారు. బాగున్నారా? అవును. ఏంటి సంగతి? మళ్ళీ జూబ్లీ హిల్స్ లో ఎలక్షన్స్ వస్తున్నాయి. మా పేరు మొహమ్మద్ అహ్మద్. నేను ఎర్రగడ్డ డివిజన్ టిఆర్ఎస్ లీడర్. ఓకే. ఇప్పుడు ఎర్రగడ్డ డివిజన్ ఎట్లా ఉండాలంటే అంతా కిచిడి అయిపోయింది. ఆ. ఇప్పుడు ఎట్లా అవుతుంది ఏం చూద్దాం. గోపీనాథ్ వాళ్ళ వైఫ్ కి ఇచ్చారు కదా టికెట్. అవునండి ఇచ్చానండి. ఆ. ఇప్పుడు ఎట్లా అవుతుంది ఏం మళ్ళొస్తుంది కదా ఇప్పుడు. ఆ. వైఫ్ కి ఇచ్చింది అదే వాళ్ళు ఇంకా కాంగ్రెస్ వాళ్ళు ఇంకా డిక్లేర్ చేయలేదా ఆ. ఎవరు వస్తారేమో అది వచ్చిన తర్వాతనే మనం ఏదైనా ఒకటి ఫర్ చెప్తాం. ఎగ్జాంపుల్ నవీన్ కి ఇస్తే ఏంటి పరిస్థితి? ఆయన పేరు ఎక్కువ వినిపిస్తుంది కదా. ఎక్కువ వినిపిస్తున్నది అది మాట కరెక్ట్. మరి అది మనం టిఆర్ఎస్ మనిషి కదా, కాంగ్రెస్ వాళ్ళు అది చెప్తారు నవీన్కి ఇస్తే. మనం చెప్పాలి, మనం మా పార్టీ నుంచి అడగండి మేము చెప్తాం. మీ పార్టీ నుంచి మాగంటి సునీతకి టికెట్ ఇచ్చారు. అది సో ఆమెకి ఛాన్స్ ఉందా? చేస్తున్న కోషిష్ ఆ. ఎట్లనా ఆ. వచ్చేది ఛాన్స్ కూడా ఉంది. ఆ. మళ్ళా అది కాంగ్రెస్ పార్టీ రూలింగ్ పార్టీ ఎట్లా ఉంటది మనం చెప్పారు కదా. ఏంటి కొంచెం డౌట్ గా కాంగ్రెస్ గెలుస్తున్నట్టు చెప్తున్నారండి మీరు? నేను చెప్తలేదు, ఆ. అది డౌట్. బిఆర్ఎస్ కలుస్తా అది ఏం లేదు, అది కాంగ్రెస్ పైసలు కూడా ఉండదు, హుకుమత్ ఉంది వాళ్ళది, ఏదైనా కిందికి మీద అయిపోతుంది. బిఆర్ఎస్ దగ్గర కూడా మంచి పైసలు ఉన్నాయి కదా, మరి ఏం పైసలు ఉన్నాయి సార్ పాపం మన ఆడోడు ఆయన, ఏం పైసలు అవుతాయి ఆయన కాకపోతే అధిష్టానం నుంచి డబ్బులు రావా? ఎన్ని వస్తుంది? హుకుమత్ వాళ్ళు ఇచ్చిందా అంతా వస్తారా? ఇది కూడా దగ్గర ఉంది కాబట్టి చెప్తున్నాను, అది కాదు ఛాన్స్ అని చెప్తలేదు, టకాఫర్ ఉంటుంది అంటున్నాం. బీజేపీ ఏం సార్ బీజేపీది ఇప్పుడు దగ్గర వాళ్ళ క్యాండిడేట్ కూడా ఎవరు చెప్పలేదు, వాళ్ళు క్యాండిడేట్ కూడా రాలేదు. అది ఇప్పుడు నడుస్తుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ అంతే. బీజేపీ ఛాన్స్ అంటే వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు, అందరు పార్టీలు ఉన్నది అట్లా ఏం లేదు. కాంగ్రెస్ ఇప్పుడు నడుస్తుంది, నేను చెప్తున్నాను నీకు, కాంగ్రెస్ బీఆర్ఎస్ నడుస్తుంది. మళ్ళీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవి ఇక్కడ మాకు బస్ ఫ్రీ లేదు, ఆధార్ కార్డు నడుస్తున్నాయి లేడీస్ కి, మాకు బస్ ఫ్రీ లేదు. మీకు కూడా బస్ ఫ్రీ కావాలంటారా? మాకు బస్ ఫ్రీ కావాలా, పింఛన్ వస్తలే మాకు, ఫిట్స్ వస్తున్నాయి మాకు, ఉన్నది చెప్తున్నా. ఓకే, ఇట్లా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఎవరు గెలుస్తారు ఇక్కడ? కాంగ్రెస్ గెలుస్తారా, బీజేపీ? తెలంగాణ టిఆర్ఎస్ ఇప్పుడు గెలిచేది. ఈయన ఏం చేస్తలేడు, దొడ్డు బియ్యం ఇస్తుండే ఈయన. ఇది సన్న బియ్యం ఇస్తున్నా లేదు, సైనాయి లేవు, దొడ్డు ఉన్నాయి అవి. కాదు, నాకు అర్థం కాదు, మహిళలకు ఫ్రీ బస్ ఇస్తానని చెప్పిండు ఆయన. లేదు, లేడీస్ కి ఓన్లీ లేడీస్ కి ఇచ్చారు కదా, మరి మీకెందుకు ఫ్రీ బస్? పైసలు బస్ పాస్ చేయించుకోమంటుండు ఏమన్నా అంటే, అట్లా ఫ్రీ చేసి అందరికి చేయాలా కదా. ఓకే, న్యాయం అందరికి చేయాలా. అన్యాయం చేశాడా? మగవాళ్ళందరికి అన్యాయం చేశాడు అంతే. మా బాధ్యత అది ఉంది అంతే. మా చిన్న పిల్లలు ఉన్నారు అట్లా. మరి మీ లేడీస్ పింఛన్ బి వస్తలేదు, పింఛన్ బంద్ చేసి. మీ ఆవిడకి వస్తుంది కదా? వస్తలే, మా ఆవిడ పోతుంది. మరి ఇంకా ఇంట్లో ఒకరికి వస్తే సరిపోతుంది, ఇంట్లో అందరికి రావాల్సిందేనా? కాదు, ఇప్పుడు మాకు అన్న చేస్తే కొంచెం మంచిగా ఉంటది కదా సార్, కొంచెం దయచేసి అన్న చేస్తే మంచిగా ఉంటది కదా. అంతేనా? అంతే. రైట్. సో మొత్తానికి ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎవరు గెలుస్తారంటారు మళ్ళీ? మళ్ళా తెలంగాణ ఇప్పుడు టిఆర్ఎస్.